హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ లావణ్యల మ్యాటర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. లావణ్య మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ నాతో 11 ఏళ్లుగా సహజీవనం చేశాడు, కానీ ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. రాజ్ తరుణ్ తనకి మధ్య జరిగిన వాటన్నిటిని లావణ్య పోలీసులకి అందించింది. దీంతో వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేశారు. ఐపీసీ 493తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 170 ఫోటోలతో పాటు మరికొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లను కూడా లావణ్య ఇచ్చింది. ఇక రాజ్ తరుణ్తో 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, ఒకసారి అబార్షన్ కూడా చేయించాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ హాస్పిటల్ వివరాలు కూడా పోలీసులకి అందించింది. అదేవిధంగా తనని రెచ్చగొట్టి ఆడియో రికార్డు కూడా చేశాడని చెప్పడంతో పాటుగా మాల్వి మల్హోత్రాతో కలిసి విదేశాలకు వెళ్లే ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించింది. గతంలో ఒకసారి అన్విక పేరుతో నన్ను విదేశాలకు కూడా తీసుకెళ్లాడని కూడా చెప్పుకొచ్చింది.